క్రీస్తు నామం పవిత్రమైనది, శక్తివంతమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ మనకు ఒక గొప్ప నిర్బంధ స్మరణను జరుపుకునేటువంటి అవకాశాన్ని దయచేయుచున్నది. యేసు పవిత్ర నామ నిర్బంధ స్మరణ. యేసు అనగా రక్షకుడు. ఈ యొక్క పండుగను యేసు ప్రభు అతి పవిత్రమైన నామముగా ఔన్నత్యాన్ని తెలియజేయుటకు, ఆయన నామముకు గల శక్తిని తెలియజేయుటకు మనకు ఈనాడు ఇటువంటి అవకాశాన్ని దయచేయుచున్నది. అందువలనే పరలోక, భూలోక, పాతాళములోక యందలి సమస్త జీవులను ప్రభువుని నామమునకై మ్రోకాలు వంచి వినతులు కావాలను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 10వ వచనమును ధ్యానించిన విధముగా ప్రతి నామము కూడా, ప్రతి జీవి కూడా ప్రభుని నామాన్ని ఉచ్చరించడానికి మ్రోకాలు వంచి వినతులు కావాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ధ్యానించిన విధముగా బాప్తిజం యోహాను గారు, ఇదిగో ప్రభుని పాదరక్షములను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, మరియు ఈ లోకానికి తండ్రి దేవుని ద్వారా లోక పాపము రక్షించడానికి స్వయముగా తన కుమారుడే ఈ లోకానికి వస్తున్నాడని బాప్తిజ యోహాను గారు సాక్ష్యమిచ్చుచున్నారు. ఆయన వలె మనము కూడా ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తూ మన జీవితాలలో పవిత్రమైనటువంటి విశ్వాసమైనటువంటి జీవితంగా జీవించడానికి, ప్రభుని నామాన్ని ఉచ్చరించడానికి మనము కూడా మన యొక్క దేహాన్ని, మన యొక్క మనసును పవిత్రపరుచుకుందాం. పునీత పేతురు, యోహాను గారులు దేవాలయములో అవిటివానికి ఇవ్వడానికి మా దగ్గర ఏమయు బంగారము కానీ వెండి కానీ ఏమీ లేదు, కానీ నజరేయుడగు యేసుక్రీస్తు నామమున నీవు నడువుము అని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క నామములో ఎంతో శక్తి ఉన్నది, ఎంతో పవిత్రత ఉన్నది. ఎలాగైతే ప్రభుని పవిత్ర నామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ, వివరిస్తూ, విశ్వసిస్తూ మనకు ఉదాహరణగా జీవించి ఉన్నారు, మనము కూడా పవిత్ర క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన నామాన్ని ఉచ్చరించడానికి జడయక, సందేహించక ప్రభుని జీవితాన్ని మన జీవితంగా మలుచుకుంటూ ఆయన బాటలో నడుద్దాం. ఆయన నామాన్ని మనము గణపరుస్తూ ఈ నిరీక్షణ యాత్ర కాలమందలి ఆయనపై నమ్మకం ఉంచుతూ పవిత్ర నామాన్ని విశ్వసిస్తూ బలపరుస్తూ ప్రతి ఒక్కరము కూడా సాక్షులుగా జీవిద్దాం. యేసు నామం జయం జయం, ప్రభు క్రీస్తు నామం జయం జయం.